రాష్ట్రాల్లో రేట్లు అమ్ముకుని ఏర్పాటు చేయండి అంటే లేదు ఆంక్షలు పెట్టామని చెప్పన్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చిన ఆంక్షలు. ఎందుకంటే ₹1 మార్కెట్లో ధర పెరిగింది ఏమంటే ఓట్లు పోతాయేమో, రైతులు చస్తే చావనండి, రైతులంత పోరా సంఖ్యలో ఎవరు లేదు, ఇచ్చి నాకన్నారు. వాడు ఉప్పేస్తే వాడే వచ్చి మన జెండాలు పెట్టే కూలి అవుతాడు. వాడు దొంప తెప్పినా వాడు బతికి నాశనం చేసినా వాడు కష్టపెట్టి ఖర్చు పెట్టి ప్రచారం చేస్తాడు మనకి. కాబట్టి రైతునే భయపడక్కర్లేదు. వాడు కులం వర్గం పెడితే మొక్కలైపోయాడు, వాడి గురించి పట్టించుకోకర్లా. ఇంకెక్కడ ఓట్లు పోతాయేమో, కాబట్టి ఆంక్షలను తీసి పారేస్తే మనకు లంచాలు ఆగిపోతాయేమో చెక్ పోస్టుల దగ్గర, డిఎస్ఓ పోస్టింగుల్లో. ఇది వీళ్ళ తతంగం. ఈ పార్టీ ఆ పార్టీ తడలేదు. అప్పుడు రైతు సంఘాలతో కలిసి లోక్సభ ఈ విషయాన్ని భుజాన వేసుకుని సంచుల్ని భుజాల మీద పోసి ఎడ్ల బండ్ల మీద బస్తాలు పెట్టుకుని ఖబర్దార్ మేము పక్క రాష్ట్రంలో పోయి అమ్మబోతున్నాం, మేము దుర్మార్గ ఆంక్షలను మేము ఉల్లంఘిస్తాం, దమ్ముంచి అరెస్ట్ చేయండి, కోర్టు మంది పెడితే మేము లాయర్ను కూడా పెట్టుకుని జైల్లో పెట్టండి, శిక్ష పెడితే నాకు పదవులు పోతే పోనీయండి, దాని ఆంక్షలు తీసేయాలని చెప్పానంటే పట్టుబడితే అప్పటికి తీసేయాలి, అరెస్ట్ చేయాలి. కర్ణాటక తీసుకుపోయాం, మహారాష్ట్ర తీసుకుపోయాం. శాసనసభలో గట్టిగా నిలదీస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి అదే మిమ్మల్ని అరెస్ట్ చేయము, తప్పు చేసింది మీరు కాదు, చట్టాన్ని మేము ఉల్లంఘిస్తున్నాము ప్రభుత్వంగాను, ఇన్ఫార్మల్ ఆర్డర్స్ ఇచ్చాము, చట్టబద్ధంగా మాకు అధికారం లేకపోయినా చట్టవిరుద్ధమే అనుకోండి అని చెప్పారు. అప్పుడు జనంలో కాస్త విశ్వాసం కలిగి ఈ ఆంక్షలన్నీ కూడా నామమాత్రం అయిపోయి అప్పుడు రేటు పెరిగింది. ఇప్పుడు వస్తుంది 1100-1200 అడగలు పడుతుంది. ఒక్క దీనివల్ల 1200 కోట్ల రూపాయలు 1300 కోట్ల రూపాయలు మన రాష్ట్రం రైతులకు ధాన్యపడిస్తుంది. అట్లాగే మిర్చి కానీ లేదా పత్తి కానీ అంతర్జాతీయ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడ రేటున్నా కూడా ఏ ఆంక్షలు లేకుండా అవసరమైతే కొన్ని రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి అమ్మ ఏర్పాటు చేస్తే రేటు వస్తుంది. ఒకవేళ ఒక రోజు రేటు రాకపోతే కంపెనీ పని వెళ్ళలేదు, ఏమేమి కుడిపే పంటలు కాదు. 1800 కోట్ల రూపాయలు మీ నుంచి కేవలం ధాన్యం నుంచి రైతులు ప్రభుత్వం పన్ను వసూలు చేస్తాను, ధాన్యం బియ్యం నుంచి. మిగతా పంటల నుంచి ఒక 600 కోట్ల రూపాయలు మార్కెట్ సబ్సిడీ చేస్తాను. సిగ్గుంటే వీళ్ళు ఎవరన్నా ఆ గోడౌన్లు కట్టి కోల్డ్ స్టోరేజ్ అవుతుంది, కోల్డ్ స్టోర్లో మిర్చిలో పత్తి కోల్డ్ స్టోర్ కూడా అక్కర్లేదు, ఆ గోడౌన్లు ఏర్పాటు చేసి జన్నింగ్ చేయటం స్టోర్ చేయటం అంతే. రెజ్యూలోన్లు గ్యారంటీగా స్టాక్ ఉంది కాబట్టి బంగారం లాంటిది రెజ్యూలోన్లు ఇచ్చి ఎప్పుడు రేట్ వస్తే ప్రముఖులు ఏర్పాటు చేస్తే రేటు పడిపోతుందని మేము అడుగుతుంది. ఏం లేదు, ఎందుకు వచ్చింది కర్మ? ఏ సంవత్సరం అన్నా హాయిగా చేపగా పంట వేస్తే పంట పండితే నాకు దర్జాగా రేటు వస్తుంది, నాకేం భయం లేదు, నాకు ఆదాయం ఉంటుందన్న నమ్మకం మీకు ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడు నా అదృష్టం కలిసి వస్తే జాబ్పాటే తప్ప సంతోషం ఎప్పుడన్నా ఉందా? మరి ఎందుకు వీళ్ళ నమ్మాలి చెప్పండి? వీళ్ళు ఏం పని చేస్తున్నారు? మీ పన్నుల డబ్బు మీ బతుకుల కోసం ఏ రకంగా భరోసా ఉంటున్నారు? కాల్చుకు తింటమే తప్ప, ఎలక్షన్లో ఓటేసి యంత్రాలుగా భావించడమే తప్ప, ఓట్లు కొనుక్కున్న మనుషుల్ని బానిసలుగా చేయటమే తప్ప, మన బిడ్డల బతుకులు నాశనం చేసి వాళ్ళ పిల్లల కోసం సమాధులు కట్టడమే తప్ప, వీళ్ళెవరన్నా ఏ పార్టీ వాళ్ళన్నా కూడా ఈ ఓటుకు విలువిచ్చి మీ గౌరవాన్ని ఇచ్చి బతుకుల్ని బాగు చేస్తాం, పల్లెటూరు సత్యం చేద్దాం ఆలోచించారు. ఒక్క మీ గ్రామం పేరుతో మీరు 3000 జనాభా ఉంటే, 3000 జనాభా 3000 జనాభా ఉంటే ఒక్క మీ గ్రామం పేరుతో సుమారుగా 5,50,00,000 రూపాయలు ఖర్చు అవుతామండి ఈ రాష్ట్రంలో. ఎక్కడన్నా మీ గ్రామం వాటా ప్రతి ఏడాది ఎక్కడన్నా కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కావచ్చు, నేషనల్ హైవేకి కావచ్చు, మీ ఊళ్ళో స్కూలుకు కావచ్చు, రోడ్డుకు కావచ్చు, అన్ని పనులకు కలిపి మీ వాటా, మీ గ్రామ ప్రజల వాటా 5,50,00,000. ఆ పిల్లోడి పేరుతో ఆ చెప్పులు లేకుండా ఉన్న కుర్రాడు, ఆ పిల్లోడి పేరుతో కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఒక్కొక్కరి పేరుతో ఏడాదికి 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానిలో కనీసం 3వ వంతు 4వ వంతు జిల్లాలో పడేసి ఇదిగోనయ్యా 5,50,00,000 మిగతా అంతా మేము తింటాం, మేము ఖర్చు పెడతాం, కనీసం 1,50,00,000 కోట్లని మీ ఊళ్ళో పెట్టుకుని తుమ్మలపాలెం గ్రామంలో ఏ రకమైన సమస్య లేకుండా మీరు మా దగ్గర రాకుండా మీరు పని చేసుకోండి. మీరు తప్పు చేస్తే మాత్రం దుడ్డు కార పట్టుకుంటా ఉన్నారనుకోండి, ఊళ్ళో పని అవుతుంది కదా. ఇవాళ ఒక మండలం నుంచి ఇంకో మండలానికి బడి పంతుల్ని బదిలీ చేయాలని చెప్పండి ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ వెళ్ళాలా? కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ అన్నా కూడా అలా కాదు, ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పని ఆలోచన చేశారు. ఇప్పుడు ఇద్దరే మనం దొంగ తెంచుకుంటున్నారో చెప్పంటే ఇద్దరిని మించిన 3వ మనవాడు వచ్చాడు. ఇప్పుడు దాడిందనే వాడితే తలదనేవాడు వచ్చాడు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్, పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తున్న టీడీపీ ఉంటే అవినీతి డబ్బు రాజకీయం కలిపేసి వచ్చాడు. నా జన్మ హక్కు వాడికి ఎజెండా కొద్దిగా కనీసం ఎజెండా అప్పుడు నటిస్తున్నారు. వాడు ఆ గొడవ కూడా లేదు, కానీ వాడికి ఆ శాస్తి కావచ్చు. ఎందుకంటే ఆ బీజాల నుంచి, ఆ భయంకరమైన విత్తనాల నుంచి పుట్టినటువంటి ఒక అమ్మాయి కాబట్టి వాళ్ళకి శాస్తి కావచ్చు. కానీ వాళ్ళకి శాస్తి అయిందా కాదా కదా మనం ఆలోచించాల్సింది.
మన బతుకులేమిటి? మనమంతా కూడా ఒక ఉన్మాదంలో పడిపోయాం. నేను పసిపడిన కూడా చూస్తున్నాను. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును గురించి, మన పన్నుల డబ్బుల గురించి, మన గురించి ఎవరు అనుకోవట్లేదు. ఇదేదో వాళ్ళని గురించి వీడు గెలుస్తాడా, ఆడి గెలుస్తాడా, ఈ పార్టీ నెగ్గుతుందా, ఆ పార్టీ నెగ్గుతుందా, లేకపోతే టీడీపీకి నుంచి వస్తాయి, కాంగ్రెస్ కింద వస్తాయి, వైకాపా కింద వస్తాయి. అది వస్తే ఎవడు ఎంతమంది ఎంత దానిలో గెలుస్తారు? నీకెందుకు, నాకెందుకయ్యా? ఎవడెక్కడ గెలిస్తే నీకు నాకు ఇచ్చాడు? ఎవరు ఎమ్మెల్యే మారి 2 కోట్లు వస్తే నీకు ఇచ్చాడా? మనకెందుకే అది? మనకేమవుతుంది ఆలోచన చేద్దాం. మనం ఎన్నికలు మనల్ని గురించి, మన పన్ను డబ్బుల గురించి, మన పిల్లల భవిష్యత్తును గురించి, పోటీ చేసేవాళ్ళని గురించి కాదు, పార్టీ నాయకుడిని గురించి కాదు. ఈ ఎన్నికల్లో గెలవపోయినా నేను మీకు గ్యారంటీ ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం ఇబ్బంది ఉంది. ఆయన జీవితం, ఆయన సంపద, ఆయన పిల్లల బతుకు ఏ మాత్రం దోకాలేకుండా ఉంటారు. గౌరవప్రదంగా ఆయన తండ్రి సంపాదించేశాడు, కుటుంబానికి ఆశిస్తుంది. ఆయనకి ఎరకొట్టున్నాయో లేదో నాకు తెలియదు, కానీ హాయిగా బతికేసాను. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇబ్బంది ఉంది. ఆయన గురించి ఎన్నికల్లో గెలిచిన కలవకపోయినా ముఖ్యమంత్రిని మళ్ళీ కాలేజీ అయినా ఒక్క తప్పితే ఆయన కుటుంబానికి ఏ నష్టం చేకూర్చుంటా ఉంది. నేను మీకు గ్యారంటీ. జగన్ బాబుకి అయితే రోజుకి 1,00,000 ఖర్చు పెట్టినా సరే వచ్చే 100 ఏళ్ల పాటు ఒక్క పైసా సంపాదించకుండా ఏ ఇబ్బంది లేదు. ఎట్లా వచ్చినా కూడా డబ్బులు ఎక్కడ చేరుతున్నాయి, ఏం భయం. 100 ఏళ్ళ నుంచి తక్కువ చెప్తానని 1000 ఏళ్ళు చేసుకోవచ్చు. చివరికి నా ఎన్నికల్లో గెలుపు ఓటమిలో నా పిల్లల భవిష్యత్తుకి ఏమీ తేడా ఉండదు. నిజానికి ఈ రాజకీయం లేకుండా మా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అన్నపన్న మా వాళ్ళందరికీ అదే పని. ఇది పార్టీ నాయకుల గురించి కాదు, ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళ గురించి కాదు, మన బతుకుల గురించి. మనం మర్చిపోయాం. చాలా విచిత్రమైనటువంటి వాళ్ళ వాతావరణం మనకి రాష్ట్రంలో వస్తుంది. ఇక్కడ తోడేళ్ల పోరాటం జరుగుతోంది. తోడేళ్ళు అదే పని కరబడి కొట్టుకుంటున్నాయి. మేకపిల్లలు చుట్టూ చేరినాయి. ఈ మేకపిల్ల చుట్టూ ఈ తోడేలు నాది, మా తోడేలు గెలుస్తుంది అంటాను. ఆ మేకపిల్ల కాదు, ఆ తోడేలు నాది, ఆ తోడేలు గెలుస్తుంది అని చెప్పంటాను. కాదు, మా తోడేలు చెప్పి ఈ మేకపిల్ల 100 రూపాయలు పందెం అంటుంది. ఆ మేకపిల్ల వచ్చి కాదు 1000 రూపాయలు పందెం అంటుంది. పందెం మీద పైపందాలు కాస్తున్నారు. అవునా? కాస్తున్నారా? కానీ ఆ మేకపిల్లలకు అర్థం కావట్లా తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నారా. నేనన్నా ఎందుకు పోరాడుతున్నా? తోడేళ్ళు ఆ పిల్లలకి తెలిసిన జ్ఞానం మనకు లేదు. ఆ మేకల మాంసం తినటం కోసం పోరాడుతున్నాయి ఆ తోడేళ్ళు. మన పిల్లల బతుకులు నాశనం చేయడం కోసం పోరాడుతున్నాయి రాజకీయ పార్టీలు. అది మనకు అర్థం కాక మన వాళ్ళ వెనకాల జెండాలు పెట్టే కూలీలు అవుతాయి. ఈ మాటలు అంత కక్కసంగా ఇంకోటి ఎవరు చెప్పరు. ఎట్ల కోట్లు ఊట్లు దెబ్బకున్న ఈ మాటలు చెప్పరు. కానీ ఇంట్లో పిల్లలు కనుక చదువు లేకుండా పొద్దున్న సాయంత్రంగా టీవీలు, చెట్ల ప్యాకలు, సినిమాలు, మరొకటి అని చెప్పంటే కన్న తండ్రి కన్న తల్లి ఆ బిడ్డల్ని ప్రేమిస్తే నాన్న బాగా చేస్తున్నా ఇంకా బాగా చేయని చెప్తారా? లేకపోతే బుద్ధిందా గాడితో చదువుకోరా అని చెప్పని బుద్ధి చెప్తారా? నిజమైన నాయకత్వం అంటే మనం పెడదారి పడుతుంటే మన బుద్ధి మనం ఆలోచించకపోతే ఆలోచింప చేయాలి. ఆనాడు గాంధీ ఇచ్చిన నాయకత్వం అట్లాంటిది, అంబేద్కర్ ఇచ్చిన నాయకత్వం అట్లాంటిది. ఈనాటి దరిద్రుల నాయకత్వం కాదు. ఎట్లా కొట్టే ప్రజలను ఏమార్చి పదవుల్లో కూర్చోవటం ఈ నాయకత్వం ఎట్లా అవుతుంది? ఊళ్ళో మంచినీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. తుమ్మలపల్లిలో చెరువు ఎండిపోయింది. నీకే తెలుసా ఇప్పుడు ఎలక్షన్లు ఈ 10 రోజులు లేదా ఇదే సంగతి. అందుకే బాధపడిపోతున్నా. మంచినీళ్లు లేకపోతే పర్వాలేదు, కానీ గాంధీ లేకపోతే ఎట్లా విప్లవం? 22,000 కోట్ల రూపాయలు గాంధీ నుంచి మన గుంటూరు జిల్లా ప్రపంచ రికార్డు. మీకు ఆ సంగతి తెలుసా? మంచి విషయాల్లో ఏమో కానీ గాంధీలో ప్రపంచ రికార్డు తెలుసా మీకు? నడుగూడి గ్రామంలో గాంధీ షాపు 5,18,00,000 రూపాయలకు ఆక్షన్ పలికింది. నాకు చెప్పింది ఎవరు? ఎక్కడో రాష్ట్రం బయట ఎయిర్పోర్ట్లో ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు. ఏమయ్యా మీ రాష్ట్రం గొప్పతనం నీకు తెలుసా అని చెప్పాను. ఏమిటి చెప్పండి అన్నాను. ఈ మాట చెప్తే నేను తలదించుకున్నాను. 5,18,00,000 రూపాయలు నడుగూడి గ్రామంలో దాచేపల్లి వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక గాంధీ షాపు లైసెన్స్ కోసం ఎంత డబ్బులు పెట్టింది. గాంధీ లేకపోతే మాత్రం బతుకు గడవదు. ఎందుకంటే జనం పొరపాటును బాగుపడితే చాలా ప్రమాదం. రేపొద్దున మాట వినరు, జెండాలు పట్టే కూలీలు ఉండరు, ఓట్లు అమ్ముకోవడానికి కూడా మిగలరు, దోపిడీని ఎదురు తిరుగుతారు. ఆగపోయి శుభ్రంగా మత్తులో ముంచేస్తే గొడవేముండదు. ప్రశాంతంగా దోపిడీ చేసుకోవచ్చు, ఓట్లు కొనుక్కోవచ్చు, వారి పని అడిగి చేసుకోవచ్చు. జనంతో జనం చేస్తారు. ఈ విధానంలో మార్పు కోసం ఏ పార్టీని నిజంగా నిజాయితీగా ఇది మా విధానం, ఇట్లా కాదు ఇప్పుడు నడుస్తుంది కాదు, వేరే రకంగా ఈ రకంగా చేయాలి 1, 2, 3, 4 అన్నవాడు ఒకటి ఉన్నాడు.
ఈ పక్క జిల్లాలో ప్రకాశం జిల్లాలో 25 ఏళ్ల క్రితం అక్కడ రైతులందరూ సహకారంతో 2 లక్షల ఎకరాల నీటిపారుదల నేను ఇవ్వగలిగాను. డ్రిప్ ఇరిగేషన్లో 1,00,000 కుటుంబాలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడ్డాయి. ఎంత ఖర్చు అయింది? 42 కోట్ల రూపాయలు. ఎకరాకి 2,000 రూపాయలు. ఇవాళ ఈ అన్ని పార్టీలు కలిసి ఏం చేస్తున్నాయి? పార్టీల మధ్య ఏం చేయాలి చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి వీళ్ళేదో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ చాలా తేడాలు ఉన్న మనుషులు అనుకుంటున్నారు. ఇది చాలా పిచ్చివాడు. ఏ మాత్రం తేడా లేదు. ఈ అన్ని పార్టీలు కలిసి ఏమంటున్నాయి? ఇప్పుడు కొన్ని పనికిమాలని ఎత్తిపోతున్న పథకాలు, అసంబద్ధమైన పథకాలని ఎకరాకి 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చూస్తున్నాం. ఎకరాకి 5 లక్షల రూపాయలు అంత తాగల. ఒక్క పంటకి ఒక్క ఎకరాకి ప్రతి ఏడాది ఒక్క పంటకి ఒక ఎకరాకి 40,000 రూపాయలు కరెంటు కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మీరంతా వ్యవసాయం చేస్తున్నవాడు. మీరు వేసే విత్తనాలు, మీ ఎరువులు, మీ పురుగు మందులు, కూలీ డబ్బులు ఇవన్నీ కాకుండా ఎకరాకి ఒక పంటకి 40,000 రూపాయల కరెంటు ఖర్చు. ఇది అసలు జరిగే పని. అలాంటి పథకాలకి ఒక్క బుక్క నీళ్లు కూడా రాకుండా, ఒక్క దోసెల మన్ను కూడా తీయకుండా కాంట్రాక్టర్ల కాగితాల కోసం 1,100 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. మొత్తం నాగార్జున సాగర్ పథకానికి అయిన ఖర్చు 800 కోట్ల రూపాయలు. ఇంకా 1000 కోట్ల ఇన్నేళ్ల నుంచి. అలాంటిది కాగితం మీద ఉన్న పథకానికి, ఇలాంటి అసంబద్ధమైన పథకానికి 1,100 కోట్లు ఇచ్చేశారు. అసెంబ్లీలోనూ బయట మళ్ళీ ఎట్లా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారిని, రోజాయ్ గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ అడిగితే పొరపాటు నోటెరవు. శాసనసభలో గట్టిగా గద్దించి మాట్లాడినప్పుడంతా చాలా నిశ్శబ్దంగా గౌరవంగా అంటారు. అంత తర్వాత ఏమి వినట్టుగా నటిస్తారు. లేదా పాత సినిమా ఉంది, అల్లు రామయ్య గారు అంటారు, నువ్వు చెప్తున్నా నాకేం చెప్తారు చెప్పారు. కొన్ని చంద్రబాబు నాయుడు గారిని పేరు పెట్టి మళ్ళీ అడిగాను, అయ్యా మీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రధానికి వాళ్ళని తిడుతున్నారు, ఇదిగో నిజమైన ఇష్యూ, ఇది గట్టిగా నిలబడండి, గొంతిప్పండి అని చెప్పంటే బెల్లం కొట్టింది కదా ఆనాటికి ఈనాటికి పొరపాటులో. ఆ పథకాలే కొనసాగితే ఇంకా 5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో నీ కరెంటు గురించి మర్చిపోవచ్చు. మీ ఇళ్లకు కానీ, మీ ఫ్యాక్టరీలకు కానీ, మీ రోడ్లకు కానీ కరెంటు లేదు, పాడు లేదు. అంతా పూర్తిగా రాతయుగంలోకి, ప్రశాంతంగా మన కృతయుగంలోకి వెళ్ళిపోతాం. ఏం గొడవ. 7,600 మెగావాట్లు ఆ పథకాల కోసం అంటున్నారు. మీకు తెలియదు. సంఖ్యలు ఎక్కువ చేస్తే మీరు కంగారు పెడతారని చెప్పట్లా. అర్థం కాకపోవచ్చు కంగారు పెడతారు. నేను ఊరికే చెప్పట్లే, మా రాష్ట్రమంత్రి గారు. కాబట్టి ఇప్పుడు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం మనకున్నది. మనం పట్టించుకోకుంటే ఇదేదో వాళ్ళ మధ్య పోరాటంగా ఇడిపోతే అడుగుతారంటే మునిగిపోయేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తు. ఇంకా మనం కులం పట్టుకుని, వర్గం పట్టుకుని లోక్సత్తా కొట్టేస్తే మన కులం వాడోడు పార్టీ ఒకటి ఉందంటే కులం ఏంటి, పార్టీ ఏంటయ్యా? వాడు కులానికి ఏమైనా చేశాడా? వాడు కుటుంబానికి చేసుకుంటున్నాడు. కానీ జగన్ కొట్టేస్తే ఇంకో మన కులం వాడని, టీడీపీ కొట్టేస్తే ఇంకొక కులం వాడని, చిరంజీవి కొట్టేస్తే ఇప్పుడు ఆయన పార్టీ లేదనుకోండి మరో కులం వాడని. ఎవడన్నా వాడు కులానికి చేశాడండి. వాడు కుటుంబానికి హాయిగా చేసుకుని ఆ కులాన్ని వాడుకున్నాడు. మనకి ఆ పిచ్చి పోలా, ఉన్మాదం పోలా. అది ఉన్నంతకాలం వాళ్ళకి శ్రీరామ రక్ష. మన కుటుంబాల గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళు చాలా ప్రమాదంలో పడతారు, మన బతుకు బాగుపడతారు. నేను ఇక్కడికి వచ్చింది ఆ కారణం. మీరంతా దయచేసి ప్రశాంతంగా ఆలోచించండి. ఇది నిజమో కాదు ఆలోచించండి. ఏపీ గారు చెప్పిందంత అబద్ధము, అబ్బెబ్బే ఏదో చెప్పాడైనా ఇదంతా కాకులు కథ అనుకుంటే ఉండేది. ఈ పార్టీలకే ఓట్లు వేసినట్టయితే మా పిల్లల బతులు బాగుపడతాయి, మా చదువులు బాగుపడతాయి, మా ఊళ్ళు బాగుపడతాయి, మాకు రేట్లు వస్తాయి, మాకు తాగుడు తగ్గిపోతుంది, వ్యవసాయం బాగుపడుతుంది, పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, అంతా దివ్యంగా ఉంటుంది ఆ నమ్మకంటే వాళ్ళకే వస్తాయి. కాదు అంటే వేరే మార్గం అన్నది. వాళ్ళల్లో తేడాలు కృత్రిమంగా సృష్టించిన వాళ్ళ విభజనల కోసం అని చెప్పని ముగ్గురు ఒకటే. ఏనాడు ఎవడు ఏ పార్టీలు ఉంటాడో దేవుడికి ఎరుక. ఇవన్నీ కేవలం పోటీ సృష్టించడం కోసం పెట్టిన పోట. మన కోసం రాజకీయాన్ని నడుపుదామా, వాళ్ళ కోసం? చివరికి ఒక మాట, ప్రకాశం పంతులు గారికి 100 ఏళ్ల క్రితం ఆయన నెలసరి ఆదాయం 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. గొప్ప లాయర్ గారు. తమ్ముడు 100 ఏళ్ల క్రితం 1,00,000, 2 లక్షల ఆదాయం అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు డబ్బులు? 100 ఏళ్ల క్రితం 1,00,000, 2 లక్షలు నెలసరి ఆదాయం అంటే ఇప్పుడు డబ్బులు ఎంత ఉంటుంది? దాని విలువ
కోట్లలో ఉంటుందో మనకి ఎలక్ట్రిసిటీ అంటే ఆషామాషి కాదు. అంత కోట్ల సంపాదన వదిలేసి ఆయన త్యాగం చేసి రాజకీయంలో దిగాడు. వ్యాపారం చేద్దామని పెట్టుబడి పెట్టడం. కన్నం తిన్నాడు, లాఠీ దెబ్బతిన్నాడు, తుపాకీ చుట్టాలు చెప్తున్నాడు. మీలో కొంతమంది చెప్తుండదు. మనకు వాడి హీరోలు కాదు, దరిద్రులు కదా హీరోలు మనకి. ఆయన సైమన్ కమిషన్ నుంచి వెళ్ళి తుపాకీ చుట్టాకి అది మనకి హీరోయిజం ఉంది. ఎన్ని వేల కోట్లు తిన్నాడు, ఎంత దోచుకుని జైలుకి వెళ్తున్నాడు, ఎన్నిసార్లు బెయిల్ వచ్చింది. ఇది కదా మనకి హీరోయిజం, మన కర్మకు తెలియదు. పాపం వాళ్ళంతా మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓట్లు కొని కాదు, ప్రజల ఆదరణతో, ప్రజల నమ్మకంతో, గౌరవంతో, విధమైన నాయకత్వంతో. 10 మెడ్రాస్ రాష్ట్రానికి తమిళకి తెలుగు వాళ్ళ కలిపి ముఖ్యమంత్రి. ఆ తర్వాత తొలి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ముఖ్యమంత్రి. అట్లా ఉంటే 26 ఏళ్ల క్రితం కరెక్ట్గా ఇదే సమయంలో జూన్ మాసంలో మందుటండలో నేను పక్కన ప్రకాశం జిల్లా కలెక్టర్గా వెళ్ళాను. పెడితే 100 ఏళ్ల క్రితం కోట్ల రూపాయల ఆదాయం అన్న పెద్ద మనిషి, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన పెద్ద మనిషి, ఆయన మనవడు, ఆయన సొంత మనవడు నా దగ్గర రెవెన్యూ శాఖలో బంట్రోతుగా పనిచేశాడు. ఇవాళ నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇచ్చేటువంటి పనికి మాలిన గతంలో ఒకరిని మీరు సర్పంచం చేస్తే, ఒక మున్సిపల్ వార్డు కమిటీ మెంబర్ని చేస్తే మళ్ళీ 3 తరాల దాకా డబ్బులు కావాల్సిన అవసరం ఉంటుందా? ఎలాంటి రాజకీయం నుంచి ఎట్లాంటి రాజకీయానికి వచ్చాం మనం? ఈ జిల్లాలో చూసినట్టయితే స్వతంత్రం వచ్చి తొలి దశలో ఈ జిల్లాలో మనకి ఈ ఊళ్ళో సంగతి నాకు తెలీదు. ఇక్కడ ప్రతి ఊళ్ళో చదువు అందాలా, మన పిల్లలు చదువు అందట్లేదని చెప్పండి. ఎంత పక్కన పెట్టారు. కృష్ణా జిల్లాలో కాకాని ప్రశ్న కాదు, ఈ జిల్లాలో పాములపర్తి వెంకటేశ్వరరావు గారు ప్రాణం పెట్టారు వీళ్ళంతా. ఇవాళ లక్షల మంది ఈ జిల్లా నుంచి బాగుపడ్డారు అని చెప్పంటే కేవలం ఆనాటి ఆ నాయకత్వం. సరైన నాయకత్వం, సరైన పనులు చేస్తే ఒక జాతి మొత్తం బాగుపడుతుంది. దౌర్భాగ్య నాయకత్వం దేశాన్ని దోచుకుంటుంటే ఒక తరం మొత్తం నాశనం అవుతుంది. ఇవాళ మనం తెలుసుకోవాలి. అందుకే జయభాగ్యం గారు మీ ముందుకు రంగేట్ గారు, ఆవిడ కోరుతున్నాయని కాదు, కానీ గుండె బలమన్నది. ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని కాదు, కానీ నాయకత్వం చూపెట్టి కఠిన ఉన్నది, పెద్దస్వత్వం, సంకల్పం ఉన్నది. ఈవేళ మద్యం, ఈ గాంధీ విధానం భయంకరంగా ఉంది కాబట్టి ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెట్టి అందులో ప్రభుత్వమే ఈ షాపుల్ని పరిమితమైన వేళలో నిర్వహించి ఈ బెడ్ షాపులు అవసరం లేకుండా చేసి, దీన్ని ఆదాయ మార్గం కాకుండా చేసి, ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి అధికారం, ఈ ఎక్సైజ్ వాళ్ళతో పాటు పోలీసు వాళ్ళతో పాటు పంచాయతీకి చట్టబద్ధంగా అధికారం ఇచ్చి, ఇక్కడ బెడ్ షాపులున్నా లేకపోతే కాపు సరాయన్నా కూడా పూర్తిగా దాని శక్తి అధికారం వాళ్ళకి ఇచ్చి, ఒకవేళ వాళ్ళు దానిలో విఫలమైనట్టయితే పంచాయతీని రద్దు చేసి వాళ్ళని జైల్లో పెట్టే, అప్పుడు ప్రతి గ్రామంలో జనం కూరుకుంటారు. మన ఊళ్ళో తాగుడు కూడా నేను అనుకుంటే మీ చేతుల్లో ఉంటుంది. అయినా మేము తాగుపడమంటాం అంటే ఎవరైనా చేయగలరు? మన చేతుల్లో. అందుకోసం అని పెట్టడం జరిగింది. నేను దేవుణ్ణి కాదు, మంత్రుడిని కాదు, నేను మీకు మార్గాన్ని చూపెట్టగలను. ఏ రకమైనటువంటి ప్రభుత్వం సాధ్యమో, ఎలాంటి పరిపాలన సాధ్యమో, ఏ విధానాల వల్ల బతుకులు బాగుపడితే మీకు చూపెట్టగలం. చేతనంతా మీకు శిక్షణతో మనందరం కలిసి చేసి చూపెట్టాం. ధాన్యం రేట్లు కావచ్చు, ప్రతి ఎగుమతులు కావచ్చు, ధాన్యం ఇతర దేశాలకు ఎగుమతులు కావచ్చు, ఇతర రంగాల్లో ఇందాక దూరం చెప్పాడు, పాలన సమాచారం కావచ్చు, ఇతర మార్పులు కావచ్చు, మా శక్తికి మేము చేసి చూపెట్టాం, చేయగలం. కానీ మీరు అందిస్తేనే, మీరు గొంతు కలిపితేనే, మీరు ఓటేస్తేనే, మాకు ఇది కావాలన్న ప్రగాఢమైన కోరికను మీ ఓటు ద్వారా మీరు తెలియజేస్తాను. మీరు ఇలాగే ఓటేయాలని గట్టిగా బలవంతం చేసి కర్రబట్టి చెప్పే అధికారం ఎవరికి లేదు. ఇష్టం వచ్చినట్టు మీరు ఓటేస్తారు. దుర్మార్గుడికి వేయచ్చు, మంచివాడికి వేయచ్చు, మీ పిల్లల బతుకులు బాగు చేయడానికి వేయచ్చు, బతుకులు నాశనం చేసేవాడికి వేయచ్చు. ఆ హక్కు పూర్తిగా ఉంది. ప్రజాస్వామ్యానికి అర్థమైంది. మంచికి చెడుకు రెడ్డికి ఆ హక్కు. కొండ మంచు మీద ఎవడు నుంచున్నాడు, పక్కన లోయ ఉంది, పడిపోతే చచ్చిపోతాడు ఆకాశంలో. వాడు అక్కడ నుండి దూకుతా అంటున్నాడు, పక్కన మీరు దూకపోతా పడిపోతా తప్పవు, జాగ్రత్త అని చెప్పండి. వాడు జారిపోతుంటే చేయండి అందుకలా పడిపోతా ఉన్నాడు. లేదు నేను దూకుతాను, మీరు కూడా లాగేస్తా ఉన్నాడు. ఏం చేస్తారు మీరు? పోరా, ఏం చేస్తాం, దూకు. అంతేగా, మీరు కూడా దూకలేరు ఎంత పడి. అయితే ఇది ఎంత ఆలస్యం చేస్తే అంత జాతి నష్టం. ఎంత ఇప్పటికే చాలా ఆలస్యమే. మన రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టమైంది దగులుబాజీ రాజకీయం వల్ల. ఈవేళ మన ముందు ఒక అవకాశం. మీరు వేసే ప్రతి ఓటుకి 100 ఓట్ల విలువ చేసి ఇక్కడ తుమ్మలపాలెం గ్రామంలో
ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో జనం ఆలోచించడం మొదలెట్టారని చెప్పంటే రాష్ట్రం మొత్తం ఆలోచించడం మొదలెట్టారు. ఈ రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, కేరళ ఎక్కడికి పోయినా కూడా ఇదే ఆలోచనలు, ఇదే పాత్రలు అందరూ ఉన్నారు. ఒక చోట ఆలోచన మొదలైతే, ఒక చోట ఈ స్ఫూర్తి మొదలైతే ఖచ్చితంగా రాజకీయం మారుతుంది. మెలికల్ లాంటి నాయకుల్ని మన యువత నుంచి తీసుకొచ్చి ఇప్పటిలాగా వారసత్వం కాకుండా, దోపిడీ కాకుండా సమాజానికి పని జీవితం వాళ్ళు తయారు చేస్తుంది. అందుకే యువతకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. యువత మహిళలకి, రైతులకు ఈ బతుకుల్ని రాష్ట్రాన్ని రక్షించమని ఇదిగో దానికి మార్గం అందుకోవాలి. మీరంతా చాలా శ్రద్ధగా, పట్టుగా మాట్లాడినా కూడా ప్రేమతో మాట్లాడాలని గమనించి మీరంతా శ్రద్ధగా విన్నారు, ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఉన్న ఆలోచనని చంపేపోకండి, పంచుకోండి, చర్చ రానివ్వండి. నిజమా కాదు, ఎలాంటిది కావాలి మనకు? వీళ్ళందరూ ఎన్ని కబుర్లు చెప్తున్నారు, మనం దోచుకోవడానికి, వాళ్ళ సంతోషం కోసం చెప్తున్నారా, మన కోసం చెప్తున్నారా? మీరు ఆలోచించండి. మీకు మంచి నిర్ణయం తీసుకోండి. మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సోదరులారా, జయప్రకాష్ నారాయణ గారికి బాగా మొహమాటం ఎక్కువ. ఈల గుర్తుకు ఓటు వేయండి. 12వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఆ విజయ గుర్తు మీద మీరు ఓటేసినట్టయితే మరి 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఆ గొంతుకు మీరు బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఆ గొంతుకు బలాన్ని ఇస్తే బాధ్యతతో, మరింత బాధ్యతతో మీ పక్షాన పోరాడేటువంటి బాధ్యత తీసుకుంటారు తప్ప ఈ ఓటును దుర్వినియోగం చేయండి. అంచేత మన నమ్మకం ఉంచండి. గౌరవం పెంపొందించేటువంటి లోక్సభ పార్టీకి మీరందరూ 12వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలు అర్థిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ ఈ సభని ఇంతతో ముగిస్తున్నాం. జై హింద్, జై లోక్సత్తా. కృష్ణమూర్తి గారు మన గ్రామానికి మరో 5 నిమిషాల్లో విచ్చేస్తున్నారు. కావున శ్రీమతి జొన్నలగడ్డ జయభాగ్యం గారిని ఈల గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేయడానికి ఒకే ఒక ముఖ్య కారణం కేవలం ఓట్లు అర్థించడానికి మాత్రమే కాదు. ఈరోజు నడుస్తున్న రాజకీయంలో అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. అలాగే 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 6 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారసత్వం కోసం ఈరోజు కొత్తగా పార్టీ నిర్మించి అది కూడా ఎన్నికల్లో పాల్గొంటుంది. మరి లోక్సత్తా పార్టీ ఈ 3 పార్టీలు ఇంత బలంగా ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే లోక్సత్తా పార్టీకి అధికారం వచ్చేదేం లేదు. ఎవరు గెలిచినా ఓడినా మార్పేమీ లేదు. అలాగే మన గ్రామంలో కూడా కొత్తగా వచ్చే మార్పేమీ ఉండదు. కానీ లోక్సత్తా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల తంతు, దీని గురించి ప్రజలకు వివరించడానికి గ్రామంలో ప్రచారం చేస్తూ మీ ముందుకు వచ్చింది. అలాగే లోక్సత్తా పార్టీ శ్రీమతి జొన్నలగడ్డ జయభాగ్యం గారికి ఎందుకు తీపిచ్చారు అంటే ఆమె వెనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేక రాజకీయపరమైనటువంటి వారసత్వం కానీ ఏమీ లేకుండా కేవలం ఆమె చేసినటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల దగ్గర జేపీ గారు సీట్ ఇవ్వడం జరిగింది. మరి 1 సంవత్సరం కాలం పాటు ఆ గ్రామ ప్రజల యొక్క బాధను చూసి తను ఒక లైసెన్స్ వైన్ షాప్ని 4 నెలలు ప్రభుత్వం మీద తీవ్రంగా పోరాడి దాన్ని లోక్సత్తా పార్టీ సహాయంతో ఆ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు 63 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆమెకు తోడుగా. అలా వైన్ షాప్ తీసేయించడం జరిగింది. నాకు ఏ పార్టీ అయినా ద్వేషం లేదు, ఎవరి మీద కసో లేకపోతే అసూయో లేదు. అదే వాళ్ళు కొట్టు తింటున్నారే మనం తినాలని చెప్పని కోరితే నేను అలా ఇక్కడికి. ఒక్కసారి మీరు నిజాయితీగా ఆలోచిస్తే వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పత్తిపాడు ఎన్నికలో రిజర్వ్ నియోజకవర్గం అయినా కూడా 2 ఏళ్లే ఇక్కడ అసెంబ్లీ టర్మ్ మిగులున్నా కూడా
ఎంత ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఒక్కొక్క పార్టీ? కనీసం ఒక 5-10 కోట్ల లెవెల్లో ఖర్చు పెడుతున్నారు కదా ఒక్కొక్క పార్టీ. కాస్త అటు ఇటుగా ఏమంటారు? 5-10 కోట్ల లెవెల్లో ఖర్చు పెడుతున్నారు. ఈ 5-10 కోట్లు మీరు కనుక ధర్మ వడ్డీకి అప్పిస్తే ఎంత వస్తుంది నెలకి? నెలకి 100కి రూపాయి వడ్డీకి ఇస్తే, ధర్మ వడ్డీ కదా అది, ఆ వడ్డీకి ఇస్తే అనుకుందాం, పని 10 కోట్ల రూపాయలు తగ్గిద్దామా, 5 కోట్లు అనుకుందాం, ఎంత వస్తుంది వడ్డీ నెలకి? 5 లక్షలు వస్తుంది. రూపాయి వడ్డీకి ఇస్తే 5 కోట్లే డబ్బు అయితే 5 లక్షలు వస్తుంది, 10 కోట్లు అయితే 10 లక్షలు వస్తుంది, 2 రూపాయల వడ్డీ అయితే 20 లక్షలు వస్తుంది నెలకి. మిగులున్న కాలం 2 ఏళ్ళు కూడా లేదు, అంతే కదా? ఎమ్మెల్యే నెల జీతం అంతా 5,000, నెల జీతం 5,000. ఆ పైన నియోజకవర్గం ఎలవెన్స్ అని చెప్పని ఇక్కడికి ఆఫీస్ పెట్టడానికి, ఊళ్ళు తిరగడానికి, ఒక కారు డ్రైవర్ ఇలాంటి పెట్టుకోవడానికి, ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే అది అర్థం చేసుకుని ఫోన్లు చేయడానికి ఆఫీస్ ఇస్తాను కోసం ఇంకో 80-85 వేలు ఎలవెన్స్ ఇస్తారు. కొన్ని దానిలో సగం మిగుల్చుకున్న నెలకు ఎందుకైతే 40,000 రూపాయలు. అంటే 2 ఏళ్లలో కలిపి నెల 40,000 వస్తే నెగ్గితే వాళ్ళకి వచ్చే డబ్బు 8-9 లక్షలు, అంతేనా? మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా సరే 10 కోట్లు ఖర్చు పెట్టి 2 ఏళ్ల పాటు నెలకి 40,000 నౌకరీ ఒప్పుకుంటాడండి. ఒక్కసారి నాకు ఈ సంగతి చెప్పండి. ఎంగళాయపాలెం పెద్దల ఎవడన్నా సరే, నేనన్నా ఏం చేస్తున్నావు, పనికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు బాబు, ఏం చదువుతున్నావు, ఎవడన్నా నీకు నాకు జస్ట్ 1 కోటి రూపాయలు ఇచ్చాయా, నీకు 4,000 రూపాయల వరకు వచ్చి జీతం ఇస్తాను, 2 ఏళ్ళు ఉద్యోగం ఇస్తానని చెప్పంటే ఏంటన్నావు? 1 కోటి రూపాయలు వాడికి ఇస్తేనా, వాడికి ఇచ్చాను, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేయి, నీకు 2 ఏళ్ల పాటు నెలకి 4,000 జీతం వచ్చే ఉద్యోగం ఇస్తానంటాడు. అది అడిగాడు అనుకో, ఊరికి చేయడం వచ్చేస్తావా, లాగా గోపగలగొట్టవా, అది చేయాలా? మరి వీళ్ళంతా అదేగా చెప్తుంది, 10 కోట్లు నేను ఖర్చు పెడతాను, 10 కోట్లు ఖర్చు పెడతాను, నెలకి 40,000 జీతానికి 2 ఏళ్ళకి ఒప్పుకుంటాను అంటున్నాడు. ఎందుకు ఒప్పుకుంటున్నాడు? గోపగలగొట్టాడు. ఏమలేదు, ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? 5,000 అనుకున్నాను, ఎట్లా సాధ్యమవుతుంది అసలు? వీళ్ళు ఎవరన్నా పెళ్ళాం బిడ్డల్ని తాకట్టు పెట్టి ఇక్కడ వెంగళాయపాలెం గ్రామానికి సేవ చేయకపోతే నా బతికేది ఎంతో, నేను చచ్చిపోయినా పర్లేదు, నా ఆస్తులను పోయినా పర్లేదు, నేను ఐపీ పెట్టినా పర్లేదు, నా పెళ్ళాం బిడ్డలు పూర్తిగా వివరణ తీసినా పర్లేదు, నేను మాత్రం ఆస్తంతా పోగొట్టుకున్న ఈ ఊళ్ళో సేవ చేయడం కోసం నేను వస్తాను అని ఎవడన్నా వచ్చాడా? ఎన్నికల్లో ఓడిపోయిన వాడన్నా ఇప్పుడు నా దివాళ తీశాడా? నెగ్గిన సంగతి వదిలేద్దాం, లేదు కదా? మరి ఎట్లా చేయగలుగుతున్నారు ఒకసారి నాకు చెప్పండి, మర్మం ఏంటో ఏమంటారు? ఏమండి, ప్రతి రూపాయికి 10 రూపాయలు తీస్తున్నాడు కదా, 10 కోట్లు ఖర్చు పెట్టాలంటే 100 కోట్లు తిన్నాడే. సర్కారు భూములు, కాంట్రాక్టుల కమిషన్లు నాకు ఎవరు చెప్పారు, ఒక జిల్లాలో చెప్పారు, పేర్లవి చెప్పనండి, మళ్ళీ అందరూ తెలిసిన వాళ్ళే. ఒక పట్టణంలో మంచినీళ్ళ కోసం పైప్ లైన్ వేస్తున్నారు. ఆ పట్టణం కాకుండా ఇంకో 2 నియోజకవర్గాల నుంచి రావాలి ఆ పైప్ లైన్, ఒక 20 కిలోమీటర్లు. వేరు వేరు పార్టీలు వాళ్ళు, మళ్ళీ ఒక్కొక్క ఎమ్మెల్యే, పట్టణం ఎమ్మెల్యే, 2 నియోజకవర్గ ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్యేలు కూడా 100కి 15 రూపాయలు నాకు ఇస్తేనే ఈ మొత్తం ప్రాజెక్ట్ వర్క్ లో 100కి 15 ఇవ్వాలని ప్రతి ఒక్కరు షరతు పెట్టాడు. అంటే 3, 15, 45 రూపాయలు వాడి సామ్రాజ్యం నుంచి పైపేసినందుకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్నారు శాసనసభ్యులు. ఇవాళ జరుగుతున్న భాగవతం, భూమి, ఇసుక రేట్ ఎంత ఉంది మార్కెట్లో ఇప్పుడు? 20,000. దానిలో ఈ పార్టీ ఆ పార్టీ ఎంత బొమ్మకేరళ ఇసుక కాంట్రాక్టుల్లో జిల్లా అంతా చెప్పండి. అందరూ బొమ్మకేయారు కదా. ఏం దానిలో
గొడవలేదు కదా. తీర ప్రాంతం మనకి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోర్టులు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోర్టులు అన్నిటికీ కలిపి 73 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఇస్తే ఒక్క మన రాష్ట్రంలో దక్షిణ కోస్తాలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల తీరంలో 430 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళ బాబుగాడి సొమ్ములాగా రాసి ప్రపంచంలో ఎక్కడ జరగల, దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ జరగల. గాలి దాని వదల మీకు మొబైల్ ఫోన్ ఉంటాయి కదా, అందరికి మొబైల్ ఫోన్ ఉన్నాయి, ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ నడవాలని చెప్పంటే ఈ తెలంగాణ పోవాలి. అది మనది, మన ఉమ్మడి ఆస్తి, మన జాతి ఆస్తి. ఎవడు బాబు కూడా సొమ్ము కాదు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు. దాని వ్యాపారం కోసం వాళ్ళకి అవసరం. గవర్నమెంట్ ఏం చేయాలప్పుడు వేలం పాట పెట్టి ఆ డబ్బు మన ఖజానాకి రావాలి, మన ప్రజలకు మనకు ఉపయోగించాలి. నిజంగా సరిగ్గా ఉపయోగిస్తే మీ ఊరికి వచ్చారు రోడ్డు ఇట్లా ఉంటున్నారు. నేను వేరే చెప్పాలి మీకు ఏమన్నా? రోడ్డు చాలా అందంగా ఉందా మీ ఊరికి? చాలా బాగుందా? మీకు చాలా బాగుంది కదా, సంతోషంగా ఉందా? ఊరి జనాభా ఎంత ఉన్నదో 8,000 మంది అన్నారా? 5,200 ఓట్లు, 5,000 ఓట్లు అంటే 8,000 జనాభా ఉంటుంది. 5,000 పోటీ అయితే 6,000 ఓట్లు అంటే 8,000-9,000 జనాభా ఉంటుంది. అంటే ఈ 9,000 జనాభా పేరుతో మీ వాటాగా డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? మీ గ్రామం వాటా, మీ గ్రామం వాటాగా మన పన్నుల డబ్బు ఎంత ఖర్చు అవుతుంది మీకు అలాగే ఉన్నది. కేవలం మీ 9,000 మంది జనాభా పేరుతో 16 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతోంది మీ పన్నుల డబ్బు. ఎక్కడన్నా కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కావచ్చు, నేషనల్ హైవేకి కావచ్చు, వివేక్ రోడ్డుకి కావచ్చు, వెయ్యని రోడ్డుకి కావచ్చు, వేసే రోడ్డుకి కావచ్చు, కాంట్రాక్ట్కి కావచ్చు, స్కూలుకి కావచ్చు, జీతాలకు కావచ్చు, మీ వాటా 16 కోట్ల రూపాయలు. ఆ డబ్బు ఖర్చు అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఖర్చు అయితే ఈ రోడ్డు ఇట్లా ఉంటుందా? ఈ మొత్తం తినేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, రాజకీయం అంటే ఎవడు గెలుస్తాడు, ఎవరు ఓడతాడు, గెలిచేవాడు కొట్టేద్దాం. ఇందాకే శ్రీనివాస మస్త చెప్పేస్తారు, అందరికీ కూడా లోక్సభ అభిమానం ఉంది. ఓటుకు వచ్చేసరికి వేస్ట్ అయిపోతుంది కదా, మురిగిపోతుంది కదా. అరే 16 కోట్ల రూపాయలు తినేసి దోచుకునే గాడిని కూడా కొట్టేస్తే ఈ మురికి కాలంలో వేసినట్లు లెక్క. మురిగిపోయేటప్పుడు వీళ్ళందరికీ ఓట్లేశారు మీరు, అప్పుడు మురిగిపోయిందా? మీ బతుకులు చితికిపోయినాయా? నిజాయితీ పనులకి సముద్రం కొట్టేస్తే మురిగిపోతాయా? ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం మనం? ఓటు మన కోసమా, పోటీ చేసే వాళ్ళ కోసమా? మన పన్ను డబ్బులు మన బతుకులను గురించా? మన ఊరు రోడ్డు, మన ఊళ్ళో స్కూలు, మన పిల్లల చదువు, వాటిని గురించా? లేకపోతే పోటీ చేసేవాళ్ళు ఈ పార్టీ నాయకుల గురించా? ఒకసారి మీరు చెప్పండి. ఈ ఎన్నికల్లో ఎవరి నెక్కినా నగ్గపోయినా రేపొద్దున కిరణ్ కుమార్ రెడ్డి గారి బెదవాడైపోతాడా? చెప్పండి. రేపొద్దున ఆయన పార్టీ నగ్గలేదు, ఆయన బెదవాడైపోతాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాపం అకస్మాత్తుగా తిరిగి లేకుండా అయిపోతారా? జగన్ గారికి ఏమన్నా విలాసాలు తగ్గిపోతాయా? చెప్పండి. వీళ్ళలో ఏ ఒక్కరికైనా నష్టం ఉందా? పోనీ నాకు నష్టం ఉందా? నేనే ఒక్క పైసా అన్యాయంగా సంపాదించలేదు, బతుకంతా కూడా జనం కోసం బతికాను. ఏదో తినడానికి గౌరవప్రదంగా ఉంది, నాకు అంతకంటే ఆశ లేదు. మీరు ఓటు అయిపోతే నాకు వ్యక్తిగత నష్టం అనుందా? నా పిల్లలకు నష్టం అనుందా? రాజకీయ పార్టీల నాయకుల గురించి కాదు, పోటీ చేసే వాళ్ళ గురించి కాదు, మనల గురించి. మనం మర్చిపోయాం. నేను ఇక్కడ ప్రధానంగా వచ్చింది మీకు నేను చెప్పే విషయాలు కొత్తవి ఏమీ కాదు, కానీ అసలు మౌలికమైన చర్చ మర్చిపోయి మనమంతా ఒక పిచ్చిలో ఉన్మాదంలో పడిపోయాం. ఒక చర్చ కావాలి, మనలో ఆలోచన కావాలి, ఏం జరుగుతుందో మన జీవితాన్ని గురించి ఒక ఆలోచన చేయాలని నేను చేస్తాను. అంతకుమించి మీకు చెప్పడానికి నాకు లేదు. తోడేళ్ళు ఇక్కడ పోరాడుతున్నాయి, కలబడుతున్నాయి. 3 తోడేళ్ళు ఒకదామో తీసుకుంటున్నాయి, రక్కుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి. నువ్వు తిన్నావంటే నువ్వు తినలేదా, ఎంతమంది ఎక్కువ తిన్నావు కదా అంటున్నాయి. నువ్వు దొంగ అంటే నువ్వు ఇంకా దొంగ అంటున్నాయి. నీ నాన్న దొంగ అంటే మీ తాత దొంగ అంటున్నాయి. చుట్టూ మేకపిల్లలు చేరినాయి. మేకపిల్లలు చేరి ఈ తోడేలు నాది, ఈ తోడేలు గెలుస్తుందని ఒక మేకపిల్ల అంటారు. ఇంకో మేకపిల్ల కాదు, ఆ తోడేలు నాది, ఆ తోడేలు గెలుస్తుందని చెప్పంటారు. కాదు ఈ తోడేలే 100 రూపాయలు పందెం అంటారు. కాదు కాదు పై పందెం 1000 రూపాయలు నా
పిల్లలకి తెలియట్లా ఈ తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయో. ఎందుకు పోరాడుతున్నాయి సోదరా? ఆ మేక పిల్లల్ని నంచుకు తింటానికి, మేక మాంసం తినడం కోసం పోరాడుతుంటే పాపం మేక పిల్లలు పందాలు కాస్తున్నాయి, కేరింతలు కొడుతున్నాయి, మా తోడేలు అనుకుంటున్నాయి. ఇక్కడ ఏ ఊరికి పోయినా కూడా ఇది మా కుల పార్టీ, ఇది మా కుల పార్టీ. ఏం కులం అయ్యా మీరు దంపతగా? వాడి కుటుంబం కోసం వాడు చేసిందయ్యా, కులం కోసం ఏం చేశాడు వాడు? జగనన్న రెడ్లకి ఏమన్నా చేశాడా? చంద్రబాబు కమ్మాడికి ఏమన్నా చేశాడా? జగనన్న జగన్ కుటుంబం కోసం ఉన్నాడు. ఎప్పుడన్నా ఇంకే మాట చెప్పాడు, నా కుటుంబము, నా తండ్రి, నాకు అన్యాయం జరిగిందని తప్ప ఏం అన్యాయమో దేవుడి తెలుసా? రెడ్డల గురించి మాట్లాడాడు, మిగతా వాళ్ళు తిరుగుతాం. చంద్రన్న నాకు పదవి రావాలా మళ్ళీ, దానికోసం ఏదన్నా చేస్తాను ఆల్రెడీ అంటున్నాడు తప్ప కమ్మోళ్ళకి ఏమైనా కావాలని చెప్పాడు, మిగతా రోజులు తప్పని. ఈ పిచ్చి ఏంటండి ఈ జనానికి? నాకు అర్థం కదా. మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం మనం బతుకుతున్నామా? వాళ్ళు గుడుగుని చేయడం కోసం బతుకుతున్నామా? వాళ్ళు రాజులు చేయడం కోసం ప్రచురం అవుతున్నామా? మీరు ఆలోచించండి. నేను చాలా పచ్చిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇంత పచ్చిగా మాట్లాడితే పత్నం కావట్లా. అందుకే ముందు కరెక్ట్ పడుతుంది. ఓటు మన కోసం, మన పిల్లల కోసం మనకు అర్థమయ్యేదాకా ఎవడొచ్చినా కూడా మన బతికిస్తాం. ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనకంటే చాలా తర్వాత స్వతంత్రం వచ్చి మనకంటే గోల్డంత పేదరికం ఉన్న దేశాలన్నింటిలో పేదరికం పోయిందే. అక్కడ అన్ని చోట్ల కూడా చదువు వచ్చిందే. డబ్బు లేని కుటుంబంలో పుట్టినా కూడా పిల్లలు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారే. ఒక్క దిక్కుమాలిన భారతదేశంలోనే దుర్మార్గుల పుణ్యమాన్ని ఎందుకు కూలీ కూడా కూలీ ఎందుకు కావాలా? ఇందాక కుర్రాన్ని అడిగాను, 37 ఏళ్ళ కుర్రాడు, ఎవరయ్యా చదువుకోలేదని చెప్పాడు నాకు. ముప్పై 37 అంటే చిన్న వయసు. స్వతంత్రం వచ్చినాక సగం రోజులు తరపంటాం. స్వతంత్రం వచ్చినా సగం రోజులు పుట్టాడు. అక్షరం మొక్క రాదు. ఎందుకుంటారు ఆ పరిస్థితి? ఆయన పిల్లలకు స్కూల్ పంపి చదువుతున్న నమ్మకం లేదు. ఫీజు కట్టి వాడి కార్డు పెట్టుకుని సీటు తెప్పించుకున్నా నెలకి 500-700 కట్టినా కూడా చదువుతున్నాను గారికి. ప్రపంచంలో 74 దేశాల్లో పిల్లల చదువు ఎట్లా ఉంది, ఏం నేర్చుకుంటున్నారని చిన్న చిన్న ప్రశ్నలు పెట్టి ఒక సర్వే చేశారు. దానిలో మన దేశాన్ని కూడా చేర్చారు. మన చాలా అభివృద్ధి చెందుతున్న దేశము, ఈ నాయకుల పుణ్యమని ఘరానా దేశం అనుకుంటున్నాం కదా, మనకు కూడా చేర్చారు. ప్రపంచంలో అన్ని పెద్ద దేశాలు ఉన్నాయి. మనం ఏ స్థానంలో ఉన్నాం తెలుసా? ఎవరైనా చెప్తారా? నేనన్నా 74 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసా మీకు? చదువు ఎట్లా ఉంది, పిల్లలకి ఏమన్నా చదువు వస్తుందా, తగ్గుతుందా అని సర్వే చేస్తే మనం ఏ స్థానంలో ఉన్నాం తెలుసా మీకు? మహేష్ బాబు సినిమా ఈ మధ్యలో వచ్చిందా? నాకు వచ్చిందా? ఎన్నో ఆడింది? అది బాగా తెలుసు. కలెక్షన్ అంతా ఏమయ్యా చెప్పండి, అసలు ఏమవుతుంది మన బతుకు? 74 దేశాల్లో సర్వే చేస్తే అడుగు నుంచి 2వ స్థానం భారతదేశం. మన అదృష్టం కొద్ది కజకస్తాన్ మనకంటే దరిద్రమైన దేశం అవుతుంది. కాబట్టి మన అట్టడుగు స్థానం కాకుండా మన బరువు కొంచెం 1 మిల్లీమీటర్కి వచ్చేది. మనతో పోల్చదగ్గ ఏ దేశం కూడా మనంత దౌర్భాగ్యం కలిగింది. ఇంత చండాలంగా ప్రపంచం ఎక్కర్లేదు. వీళ్ళు ఎవళ్ళన్నా కూడా ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా ప్రతి బిడ్డకి మంచి అందించడమే మన రాజకీయ లక్ష్యం. దానికోసం ప్రాణం పెడతాం, సర్వశక్తిని కేంద్రీకరిస్తాం, పేదరికాన్ని ఆ రకంగా పోగొడతాం. ఏ కులంలో పుట్టినా సరే నేను ధీమాగా సంపాదించుకోగలను, ఎవరితోనే పోటీపడే నమ్మకాన్ని ఇస్తాం. కనీసం ఆ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? చేతనట్లుగా చేయట్లేదు. ఇది ఒక లక్ష్యము అన్న మాట అన్న చర్చలోకి వస్తుందా? 2012 సంవత్సరంలో అది కూడా లేకుండా అసలు ఇంకా పేదలకు అభివృద్ధి, మేము అందరికీ సంక్షేమం అంటే వాళ్ళని లాగి చెప్పెట్టు కొట్టాలా? వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు చేయాలా? మీరు చెప్పండి. కొన్ని రైతుల సంగతి చూడండి. ఈ ఊళ్ళో ఏమేమి పండిస్తారమ్మా? వరి, పత్తి, మిరప. వరి బాగా పండినా కూడా రేటు గ్యారంటీగా వస్తున్న నమ్మకం మీకు అన్నది. ఏం పంట? పీపీటీ అని ఇక్కడ 52.04. 4-5 నెలల క్రితం రేటు ఎంత ఉంది? వస్తాకి 750 అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది?
ఇప్పుడు 1100, 1200 వచ్చింది. ఏమైంది? పక్క రాష్ట్రంలో 1100 రూపాయలు ఉంటే రేటు ఆనాడు, కర్ణాటకలో, మహారాష్ట్రలో, మన రాష్ట్రంలో 750 ఉంటే వీళ్ళెవరు మాట్లాడాల. వీళ్ళెవరికి కూడా ఒక రేటు ఏమన్నా పెరిగితే, రైతుకి రేటు వస్తే మార్కెట్లో పెరిగిపోతే మన కొట్టు ఏమన్నా పోతాయేమో అని తప్ప రైతు చస్తాడ బద్దలో అనవసరం. రైతు చస్తే వచ్చి మళ్ళీ కన్నీడు గార్చేసి ఖజానాలో డబ్బుని వాడు కొంత డబ్బు కూడా కాదు, మరి 50,000 లక్షల మంది చెక్ ఇచ్చేసి ఫోటో తెచ్చుకుని పేపర్లో ఎంచుకుంటారు. రైతే రాదని చెప్తారు. రైతు ఎదురోళ్ళు కదా, మా కులం వాడు నీడు, మా కులం వాడు నీడు, వాళ్ళు అంకలబడి కుక్కలా చూపించారు కదా, అందుకని రైతుకేం చేయక్కర్లా. పక్క రాష్ట్రంలో 1100 రూపాయలకు అమ్ముతుంటే మన రాష్ట్రంలో 700, 750 అయితే పక్క రాష్ట్రంలో అమ్మడానికి వీళ్ళదే నిషేధం విధించారు. అప్పుడు లోక్సత్తా మేమంతా కూడా నేను అన్నాడు కొంచెం చెప్పాను, ఇది అక్రమం, ఇది అన్యాయం. పండిన పంటను రేటు వచ్చిందో అమ్ముకునే హక్కు కూడా లేకుండా చేసి రైతులను నాశనం చేస్తున్నారు, అన్యాయ ఆంక్షలు పెట్టారు అని మహాత్మా గాంధీ అన్నాడు. ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అట్లాగే ఉప్పును కూడా మమ్మల్ని తీసుకోకుండా చేస్తున్నాడు. ఆయన పాదయాత్ర చేసి ఉప్పు చేశాడు. నేను కూడా మా వాళ్ళతో పాదయాత్ర చేసి గోదావరి మీద సంతృప్తితో ధాన్యం మోసి బస్తాలని ఎడ్ల మంగళాలు పెట్టుకుని కర్నూలు నుంచి కర్ణాటక తరలించాం, నిజామాబాద్ నుంచి నాందేడికి మహారాష్ట్ర తరలించాం, మంచిరెడ్డికి అమ్మాం, అసెంబ్లీలో నిలదీశాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పాం. మమ్మల్ని కోర్టుకి ఇస్తే లాయర్ను కూడా పెట్టుకుని శిక్ష ఇస్తే మౌనంగా భరిస్తాను, పదవి పీకేస్తే సంతోషంగా ఇంట్లో కూర్చుంటాను, దమ్ముంటే చేయమని చెప్పాను. ముఖ్యమంత్రి లేచి చచ్చినా మేము పని చేయము, మాకు దమ్ము లేదని చెప్పేసి. ఎందుకు అంటే తప్పు చేస్తుంది మీరు కాదు, మేము చేస్తున్నాం. చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల్లో అమ్మే హక్కు ఉన్నా కూడా మేమిక్కడ ఏదో రేట్లు పెరుగుతాయేమో అని లోపాయికారిగా మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చాము, తప్పు మాది అని ఆయన అన్న తర్వాత అప్పుడు ప్రజలకు అర్థమైంది. అప్పుడు ఇది నామమాత్రమే రేటు ఇప్పుడు 1200 వచ్చిందంటే కారణం. ఏడాదిన్నర నుంచి లోక్సత్తా గొంతెత్తిన తర్వాతనే పత్తికి ఎగుమతులు లభించినాయి, నిరుడు మంచి రేటు వచ్చింది. ఏడాది ఎగుమతులు ఉన్నా కూడా ఒకరోజు ఎస్, ఒకరోజు నో, చాను ఆపు, దీనివల్ల కలం పోటుతో రేట్ల దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. దానికోసం రోజు పోరాటం చేస్తున్నారు. కొన్ని పట్టుంది, ఒకనాడు రేటు రాకపోయినా కూడా నిలవుండే పంట కదా. మీ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి 1800 కోట్ల రూపాయలు ధాన్యం బియ్యం నుంచి ఒక 600 కోట్ల రూపాయలు మిగతా పంటల నుంచి ప్రభుత్వం పన్నులు తీసుకుంటాను. కేవలం పంటల నుంచి పన్నులు తీసుకుంటాను, మిగతా పనులు కాకుండా. ఉత్తరం అడిగితే ఏం చేయాలా? మీకు రేటు రాకపోతే ఏం భయపడకండి తమ్ముడు, ఇదిగో గోడౌన్లు కట్టాం, దానిలో దాచుకోండి, ఇదిగో ప్రచురణలు మీకు ఉన్నాయి కాబట్టి మీ పంటకి, మీ ఇంట్లో ఖర్చుకి మీకు డబ్బులు ఉన్నాయి, నీకేం పుష్కలంగా నేను తగనమ్ముకోక్కర్లేదు, ఇదిగో క్వింటాలకి 3,500, 4,000 రూపాయలు మీకు ఉన్నాయి, రేట్ వచ్చిందని అమ్ముకోండి అని చెప్పంటే ఖచ్చితంగా మనకి ఇంకో రోజు 6,000 వస్తుంది. ఆ పరిస్థితి ఏమైనా ఏర్పాటు చేశారా? ఎందుకు చేయలేదు? మార్కెట్ కమిటీ ఎందుకు? ఎమ్మెల్యే గారు ఇలాక వాడు ఏ పార్టీ వాడైతే వాడు ఎమ్మెల్యే గారు పెట్టుకుంటే వాడు చూరేగుతాడు. వాడికి మీరు పొద్దున్న సాయంత్రం దాకా ఫలానా మా మహానాయకుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినందుకు వాడికి సన్మానం అని ఒకటి వచ్చాడు, ఇంకోటేమో టీవీలో స్కూల్ ఇస్తారు, మంచి స్కూల్ ఇస్తున్నాయి కాబట్టి ఇంకోటి ఫ్లెక్సీలు కడతాడు, వాడు ఉన్న కాడికి దోచుకుపోతుంటాడు. ఎందుకు జరిగింది? ఏ రంగమైనా మీరు చూడండి. నేను ఉడికే మీకు అర్థం కావడం కోసం మర్చిపోకుండా చెప్తాను, అన్నమంతా చూడక్కర్లా, ఉడికిందని తెలుసుకోవాలండి. ఇక వీళ్ళ విధానాలు ఏమిటి? వీళ్ళ విధానాల్లో తేడా ఉందా? దోపిడీలో తేడా లేదు. మీరు నమ్మేవాడన్నా ఒక పార్టీ ఓటేస్తే, మీరు ఓటేసినాడు ఒక నెగ్గితే వాడు ఆ పార్టీకి కట్టుబడి ఉంటాడని మీకు నమ్మకం ఉందా? ఒక్కడి గుణమే చేసి చెప్పండి నాకు. లేదు. వాడి ఛాన్సర్ కానీ అమ్ముకుంటాడు, అది లేదు. విధానాలు చూసాం మనం. అందరూ కూడా రైతులు నాశనం చేసేది, పేదలు నాశనం చేసే విధానాలే. ఒకడు 2 రూపాయలు వేయమంటే ఇంకోడు రూపాయి వేయమంటాడు, ఇంకొకడు ఉచితం అంటాడు, లేకపోతే ఇంకొకటి ఉచితం ఏంటయ్యా ప్రతి కిలోకి ఇంకో రూపాయి తిరిగిస్తానంటాడు. ఇది విధానాలా? వాళ్ళ బతుకుల్ని బాగు చేసే విధానాలు. అదే కడుపు అన్నం పెట్టాలా, కానీ ఇది విధానమా? దీని నుంచి బయటపడాలని అవుతాం మీరు నాకు చెప్పండి. ఎంతప్పుడు ఇట్లానే కొనసాగాలన్నా, దీని నుంచి బయటపడాలన్నా? నిజమేనా? ఖచ్చితంగా. మరి ఇలాంటి వాళ్ళకే ఓట్లు వేస్తుంటే బయటపడతారా? ఇలాంటి రాజకీయానికి ఓట్లేస్తే బయటపడతామా? ఇది మ్యాజిక్ కా? మంత్రదండంతో బయటపడతామా? చెప్పండి. మీరు ఏ విత్తనం వేస్తే ఆ పంట వస్తుందా? ఒక విత్తనం వేస్తే మరో పంట వస్తుందా? మరి మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం? రాజకీయంలో వేసిన విత్తనం వేరు, వచ్చే పంట వేరు అనుకుంటున్నాం. ఎట్లా? విషపు విత్తనాలు నాటితే
విష పంట వస్తుంది కానీ అమృతంలాగా తినే పంట ఎట్లా వస్తుంది? రాదు. ఇవాళ రాజకీయం పెడితే విషపత్నాలు నాటుతున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ చదవాలన్నమాట. మిమ్మల్ని కోరేది ఈ చర్చ మనలో కావాలి. నేను మిమ్మల్ని కొట్టలేను, తిట్టలేను. మీరు కొంచెం గట్టిగానే ఏ పార్టీ నాయకుడు తిట్టనంతగా తిట్టగలను. ఎందుకంటే ఒక తండ్రి పిల్లల్ని ప్రేమిస్తే, పిల్లలు చెడిపోతుంటే, దారి తప్పుతుంటే, నిజంగా తండ్రి ప్రేమించేవాడైతే నాన్న ఇంకా చేత తాకిరాడు, ఇంకా పోయి తాగి కొడుకో అని చెప్పండి. అరే బుద్ధుందా గాడిదా, బతుకుని బాగు చేసుకొని చెప్తాను. ఆ చదువుతో చెప్తున్నాను. నేను అంతకుమించి మిమ్మల్ని కొట్టలేను కదా. ఎట్లాగా ఓటేయాలని శాసించాను కదా. ఓటు మీ హక్కు. మంచోడికి వేసినా చెడ్డోడికి వేసినా పూర్తిగా మీకు హక్కు. మీకు పూర్తిగా స్వేచ్ఛ మీకు. ఈ ఓటుని బతుకులు బాగు చేయడానికి వేసుకోవచ్చు, ఈ ఓటుని మీ వేళ్లతో మీ కళ్ళు పొడుచుకోవడానికి వేసుకోవచ్చు. రెండు హక్కులు మీకు ఉన్నాయి పూర్తిగా. ఒక కండంచున ఒకడు ఉన్నాడు, ఒక అడిగేస్తే పడిపోతాడు, కూలిపోతాడు, రోజులోకి కష్టాడు. అడిగేస్తా అంటున్నాడు. అరే చచ్చిపోతారా, వీపకరా అది విట్టుదారని చెప్తాం మనం. కాదు నేను వేసేస్తా అంటున్నాడు. దారపోతున్నాడు, చేయందించి అరే నేను చేయందిస్తాను రా, నేను రక్షిస్తాను రా రారా అంటాడు. కాదు నిన్ను కూడా లాగుతాను, నేను మాత్రం పైకి రాను, నేను దూకుతా అంటున్నాడు. ఏం చేస్తారు మీరు? దూకరా బాబు అంటాం. అంతేగా నిర్ణయం మనం చేసుకోవాలి. కొంతమంది నాకు ధైర్యం చెప్తున్నారు, ఇదేదో నా జీవిత సమస్యలాగా నేనేం ఆధారపడబోతున్నాను సార్, ఇంకొక 20 ఏళ్ళు కష్టపడండి సార్, తప్పకుండా మందే సార్. నాకు కాదు కదా, నాది కాదు కదా నాకు కావాల్సింది, మీది కావాలని నా పోరాటం. నాకు జీవితంలో ఏ లోటు లేదు. ఏ అధికారం ఆశించి నేను రాలా. ఆమెను 10 కోట్లకు అమ్ముకుందామని నేను రాలా. అదొకటి చేతగా కాదు. ఇవాళ మహామౌలుగా ఉన్న వాళ్ళందరూ కూడా బచ్చాలుగా ఉన్నప్పుడు నేను చాలా అధికారాన్ని చూశాను. వీడు ఊహించిన అధికారాన్ని గౌరవాన్ని చూశాను. ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే నా దగ్గర రూపాయి డబ్బు లేకున్నా, ఒక్క పదవి లేకున్నా కూడా దేశాధినేతలు కూడా గౌరవించే స్థాయి నేను ఉన్నా. నాకు ఎవడు ఇవ్వక్కర్మాట. నేను వద్దన్నా కూడా దేశంలో పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉంటే నన్ను కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. నాకు ఇది వద్దు, నాకు అక్కర్లేదని చెప్పంటే కాదు మిగతా వాళ్ళకి ఇవ్వాలా, మరి వాళ్ళకి ఇవ్వాలంటే మీరు తీసుకోకపోతే ఎట్లాగా అని బలవంతంగా ఇచ్చారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తే నేను తాళి కట్టిన నా ఇల్లాలకి ఆ సంగతి తెలియదు, నా పిల్లలకి ఆ సంగతి తెలియదు. నేను కారు తీసుకోలేదు, లైట్ తీసుకోలేదు, ఫోన్ లేదు, ట్యూన్ లేదు. ఏ ఆర్భాటం లేకుండా చేసినంతకాలం జాతికి చేశాను. ఇంకా చాలు, దానివల్ల ప్రయోజనం ఇంకా కష్టం ఏమి ఉండదు అనుకున్నప్పుడు మౌనంగా ఏ డ్రామా లేకుండా రాజీనామా పెట్టేసి జనంలో పడ్డాను. కాబట్టి ఈవేళ మీరు అదనంగా నాకు కిరీటాలు పెట్టేది లేదు, పెడితే నాకు వచ్చేది లేదు. బాధ్యతలను పెరుగుతాయి కానీ కిరీటాలే లేవు. ఎంతకాలం ఈవేళ అవకాశాలున్నా కూడా ఈ బిడ్డల బతుకులు నాశనం చేస్తాం. ఇప్పటికే 1 తరం 2 తరాలు వృధా అయిపోయిన వాడి జీవితాలు చాలా నష్టపోయారు. ఇంకెన్ని తరాలు నాశనం చేస్తాం? కూలి కూడా కూలిగా ఉండవలసిందేనా? రైతులు పంట పండించిన పాపాన్ని కన్నీడు కారవలసిందేనా? మన కర్మ అనుకోవాల్సిందేనా? కర్మ కాదు. పూర్తిగా మనం తెచ్చిపెట్టుకున్న సమస్య కానీ ఇది కర్మ కాదు. దీని నుంచి బయటపడే మార్గాలుంటే దానికి రాజకీయం ఎందుకు? సమస్యల నుంచి బయటపడేయడం కోసం రాజకీయ సమస్య కూర్చున్నది. దీనికి పరిష్కారం కాంగ్రెస్ దగ్గర లేదు, టీడీపీ దగ్గర లేదు, వైకాపా దగ్గర లేదు, లోక్సత్తా దగ్గర లేదు. దీనికి పరిష్కారం మీ దగ్గర. మీరు తలుచుకుంటాం, మీరు గొంతు కలిపాం. ఇప్పుడే ఒకటి అసహ్యంగా ఉంది. ఇప్పుడు అసహ్యంగా ఉంది కదా. మన రాష్ట్రంలో ఉన్నంత వికృతమైన రాజకీయం ఎక్కడ జరుగుతుందో ప్రపంచంలో వస్తుంది, దేశంలోనే కాదు. ఏంటి అసలు ఎంత అసహ్యంగా దుగుత్సాకరంగా ఉంటుంది. ఇంకెప్పుడు వస్తుంది మనకు గుర్తు? ఇల్లంతా కాలిపోయాక కూడా రాదా? అందుకే మీ ముందుకి జయబాటి గుర్తు పెట్టాం, ఏల గుర్తుతో పెట్టాం. ఏలా చైతన్యానికి సంకేతం. ఏలా మౌనాన్ని వేడుతున్నాం, ఇప్పటిదాకా మౌనంగా భరించాం, ఇక మేము గొంతు తిప్పుతాం, మేము కలిసి సంఘటితంగా పోరాడతాం అని చైతన్యానికి సంకేతం. మీరు తెలుసుకోవాలి, మీరు వేసే ప్రతి ఓటుకి 100 రెట్ల విలువనిచ్చి మీకోసం, వెంగళాయపాలెం గ్రామం కోసం, ప్రతిపాడు నియోజకవర్గం కోసం, ఈ జిల్లా కోసం, రాష్ట్రం కోసం గొంతుప్పి ఈ రాజకీయాన్ని వేరే బాట పట్టించి ఈ పిల్లల బతుకుని సార్థకం చేసే బాధ్యత నాది. ప్రాణం వట్టి దానికోసం పోరాడతాం. మీరిచ్చే ప్రతి సీటుకి 100 రెట్ల విలువని చేకూర్చి ఆ గొంతులో ఉన్నటువంటి నిజాయితీ వల్ల, ధర్మం కోసం, సత్యం కోసం పోరాటం వల్ల దాని ప్రతిష్టని పెంచి మీకోసం పోరాటం. ఇవాళ నన్ను ఎన్నుకున్నది ఒక సీటు ఎన్నుకున్నది రాష్ట్రంలో. కానీ రాష్ట్రంలో ఎవరి మాటకు విలువ ఉందో, శాసనసభలో అన్ని పార్టీల వాళ్ళు కూడా నేను వాళ్ళని తెచ్చినా కూడా తప్పు చేస్తున్నారని చెప్పని ఎవరిని గౌరవిస్తారో మీరు చూస్తారు.
అధికారం లేకున్నా కూడా ఎన్ని పనులు సాధిస్తున్నామో మీరు చూస్తున్నారు, రైతులకు కానీ మిగతా రంగాలకు కానీ. ఇదే మీరు అధికారం ఇచ్చినట్టయితే, మీరు సీట్లు ఓట్లు ఇచ్చినట్టయితే, జనం వెనకాల ఉన్నారని చెప్పినటువంటి కలిస్తే వాళ్ళు అసలు ఒక్కడే తెలియపరుస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, చెప్పిగా మీరు వెర్రి వాళ్ళని నమ్మకం వాళ్ళకు, మీరు కదులుతున్నారని చెప్పిన సంఖ్యాబలం తెలిస్తే సోదరులారా, మరికొద్ది క్షణాల్లో ఇక్కడ పచ్చిపాత నియోజకవర్గ ఉప ఎన్నికల అభ్యర్థి జొన్నలగడ్డ జయపాల్జీ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలందరూ ఈ ప్రచార వాహనం వద్ద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మామూలుగా రాజకీయం అంటే ఇవాళ బాగా ప్రచారంలో ఉండి కోట్లు ఖర్చు పెట్టే పార్కు కలిగించి బిర్యానీ పొట్లాలు ఇచ్చి లారీల్లో ట్రాక్టర్లు తరలిస్తే వాడు ఊగుతూ ఉంటాడు ఒకడు, నిద్ర మొత్తం ఉంటాడు ఒకడు, ఎందుకు వచ్చామని ఉంటాడు ఇంకొకడు. చెప్పడానికి వీళ్ళ దగ్గర లేదు, విని ఓపిక వాళ్ళకి లేదు. పత్రికలు ఏమొస్తుంది, పాత్రికేయులు ఎక్కున్నారు పాపం, వాళ్ళ మీద నాకేం కోపం లేదు, వాళ్ళ చేతుల్లో ఏముంది. బ్రహ్మాండమైన జనాదరణ అని వచ్చేస్తుంది, అద్భుతమైన రోడ్ షో వస్తుంది. అంటే ఈ రాజకీయాన్ని ఒక వికృతమైనటువంటి క్రీడగా మార్చేశారు. కానీ నిజంగా రాజకీయం ఏం కావాలి? ఇవాళ ఒక్కొక్కరిని పేరు పేరుని అడుగుతూ వచ్చాను, మీరేం చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తున్నది, ఏం చదువుకున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, చదువుకునే వాళ్ళైతే వాళ్ళకి ఫీజు అంతా కడుతున్నారు, చదువు వస్తుందా రావట్లేదా? ఎందుకు అంటే లోక్సత్తా దృష్టిలో ఇది రాజకీయం. ఇందాక ఒక పాప చెప్పులు లేకుండా ఉంది, క్రికెట్ నేర్పు 5వ తరగతి పూర్తయింది, చేతిలో 10 రూపాయలు ఉన్నాయి. నాన్న దీనిలో 1/2 ఎంత అంటే తెలియదా? తెలివితేటలాగా కాదు, చాలా చురుకైన పిల్ల. 5వ తరగతి పూర్తయినా కూడా 1/2 అన్న పెన్ను ఆ పాపకు అర్థం కాల. నాన్న 10 రూపాయలు ఇద్దరికి సమానంగా పంచామనుకో, ఒక్కొక్కరికి ఎంత వస్తుందని అడిగాను. తప్పు చెప్పింది 5 రూపాయలు అని చెప్పి. కానీ ఆ చిన్న విషయం దాన్ని భిన్నాల్లో మార్చి ఆ చిన్నారి మనసుకి ఆ స్కూల్లో చెప్పకపోతే రేపు పొద్దున చదువుకున్న వాళ్ళ పిల్లలతో, డబ్బున్న వాళ్ళ పిల్లలతో, ఓ కలెక్టర్ కొడుకుతో, ఒక మంత్రి కూతురుతో ఆ పాపకి ఎంత తెలివితేటలున్నా కూడా పోటీ పడగలదా? జరిగేదేంటి? ఆ పాప మళ్ళీ కూలీగా మిగిలిపోతుంది. తెలివితేటలు ఉన్నాయి చూడండి, తెలివి ఉంది. ఒక పనికి మాలిన గాడిదైనా కూడా ఈ పెద్దోళ్ళు అనుకునే వాళ్ళు కొడుకులు కూతుళ్ళు పైన ఉంటారు, వాళ్ళకి ఈ పాప ఊడిగం చేస్తూ ఉంటారు. ఎన్నికలు ప్రజాస్వామ్యం ఎందుకు అంటే ఇది జరగకుండా ఉంటాను. పుట్టుక మన తప్పు కాదు, ఏ కులంలో అయినా పుట్టచ్చు, ఏ కుటుంబంలో పుట్టచ్చు. ఎవరు కూడా ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా కుటుంబంలో పుట్టాలి, డబ్బున్న వాళ్ళకి పుట్టాలి, డబ్బు లేని వాళ్ళకి పుట్టాలి, ఇలా మనం ఊహించుకున్న పుట్ల కాకతాళీయంగా పుట్టాం. కానీ దేవుడు పుట్టుకతో తెలివితేటలను అందరికీ సమానంగా ఇచ్చాడు. రాజకీయం ఏం చేయాలా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వాలి, నిజమైన సంక్షేమం కావాలి, బతుకులు బాగుపడాలని చెప్పంటే రాజకీయం ఏం చేయాలా? పుట్టిన ప్రతి బిడ్డకి ఏ కులం, ఏ కుటుంబం, ఏ తల్లి కడుపున పుట్టిందన్న తేడా లేకుండా ఖచ్చితంగా మంచి చదువు, ఆ పాపకి తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివంతా బయటపడి దాని నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకుని తనకి, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి రీతిలో ఆ ధైర్యము, ఆ నైపుణ్యము, ఆ శక్తి ఉండే రీతిలో మంచి చదువు అందించి ఏ స్థాయి దాకా చదువుకోవాలని ఆసక్తి ఉంటే ఆ స్థాయి వరకు
రేపు పొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కొడుకుతో పోటీ పడ్డట్టు చేయాలి. వీళ్ళు ఏ ఒక్కళ్ళని చెప్పండి ఇవాళ జరుగుతుందా? కొన్ని ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తుంటే ఇందాకే సోదరుడు ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తున్నాను అవునన్నా, ఇంకెవరినన్నా ఆపాండ చెప్తున్నారు. ఫీజులు 700 800. పూర్వకాలం ఊళ్ళో స్కూల్ దాకా 5 మైళ్ళు 3 మైళ్ళు నడిచిపోయేవాళ్ళు. ఇప్పుడు 5 మైళ్ళు అంటే 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు బస్సులో పంపిస్తున్నాం. ఈ బస్సు స్కూల్ ఫీజు కలిపి చాలా మందికి 500 700 800 1000 1500 కొంతమందికి నెలకు అవుతాం. 10,000 శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. సర్కారికి మనం ఇచ్చే పని డబ్బులతో చదువు రావట్లా. శక్తికి మించి నిరుపేదలు రోజు కూలికి పనిచేసే వాళ్ళు కూడా ఖర్చు పెడుతుంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడికి పోయినా కూడా మొట్టమొదట మీ పిల్లల చదువు ఎట్లా ఉంది, ఏ వయసులో ఉన్నాడు ఈ పిల్లాడు, ఏం చదువుతున్నాడు, ఏం నేర్చుకున్నాడు అనేది మొట్టమొదట పరిశీలించేది నేను. ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఈ రాజకీయ పార్టీల ఎన్నికల తర్వాత చూసుకున్నాం. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, కులం పోవాలి, ఫలానా తల్లి కడుపుని పుట్టాను కాబట్టి కన్నీళ్లు కారవకుండా ఉండాలి, ఎదిగే శక్తి కావాలంటే దీన్ని మించిన మంత్రం ఇంకోట్లేదు. 100కి 80 మందికి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినా కూడా 1000 ఖర్చు పెట్టినా కూడా ఖర్చు మిగులుతుంది తప్ప ఖర్చు పోతుంది తప్ప చదువు రాట్లా. నేను చాలా నిశ్చయంగా చెప్తున్నా, ఆషామాషిగా చెప్తున్నా, పూర్తిగా తెలిసి చెప్తున్నా. ప్రపంచంలో ఈ మధ్య 74 దేశాల మధ్య ఒక సర్వే చేశారు. ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి చదవడం వచ్చా, వాళ్ళకి చిన్న చిన్న లెక్కలు వచ్చా, కూడుకులు తీసుకొస్తారు వచ్చా, చిన్న వడ్డీ చేయగలరా, చిన్నవి ప్రపంచమంతా చేశారు. చేస్తే మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా? ఎవరన్నా చెప్తారా? అమ్మా 60 గెస్ట్ చేశాడు, పర్లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారా? ఈ మధ్య ఉన్న బాలకృష్ణ సినిమా రిలీజ్ అయిందా? నాకు తెలీదు, అయిందా? ఆ సినిమా పేరేంటి? అది తెలుసా అందరికి? మీరే ఆలోచించండి, ఒక్కసారి మీరే ఆలోచించండి. మన పిల్లలకి కూడు పెట్టేది, మన బతుకుల్ని బాగు చేసేది ఇదా అదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. 74 దేశాల మధ్య సర్వే చేస్తే భారతదేశం అడుగు నుంచి 2వ ప్లేస్లో ఉంది. ఏదో మన అదృష్టం కొద్దీ మనకంటే దరిద్రమైన దేశం ఇంకోటి ఉంది, కజకస్తాన్ అని ఒకటి. ఆడున్నాడు కాబట్టి మనకి అడుగు అనేది పోయిందంటే అంతే. అడుగు తర్వాత మళ్ళీ ఒక పక్కనే ఉంటున్నాం. 90 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ దేశంలో, 90 కోట్ల సెల్ ఫోన్లు. బహుశా ఒక 1000-1200 టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో నాకు గుర్తులేదు. మన రాష్ట్రంలోనే ఇది గొప్పగా 24 గంటల టీవీలు ఎన్ని ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. కానీ చదువులో అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో కాస్త గౌరవంగా నాగరికత ఉన్న ఏ దేశం కూడా మనంత నికృష్టంగా లేదు. ఎవడన్నా ఈ రాజకీయ పార్టీల్లో ఎలక్షన్ అప్పుడు కానీ మామూలు టైం అప్పుడు కానీ అధికారంలో కానీ ఇంకొకప్పుడు కానీ ఈ పిల్లల చదువు ఎట్లా ఉంది, ఎందుకు ఎట్లా ఉంది, దీన్ని మార్చకపోతే ఎట్లా అన్న మాటన్నా చెప్పారా? చేతలు చేశారా చదువుతున్నాం. అసలు ఆ పిల్లగాడికి అక్కడ చెప్పుల్లాగా నిలబడ్డ కొల్లాడి చదువు అందించడం ఎట్లా, ఎందుకు అందట్లేదు, సిగ్గుపడద్దన్నా, ఎందుకు అందట్లేదు, ఏం చేయాలా, ఈ మాట మనలో చర్చకు పెట్టారా? ఏమండి, ఎప్పుడైనా చర్చకు పెట్టారా? అది చేయని వాళ్ళు మన పిల్లల బతుకులు బాగు చేస్తారా? వాళ్ళన్నా ఇంకో మ్యాజిక్ ఏమన్నా? మన పిల్లలు తెలివితేటలు తగ్గట్టుగా చదువు రాకుండా రేపొద్దున బానిస బతుకు బతకుండా కూలీ కొడుకు కూలీ కాకుండా తలెత్తుగా బతకడానికి ఇంకా మార్గం ఏమన్నా? అంటే కన్నాలు వేయటం, దొంగతనాలు చేయటం, భూములు కబ్జా చేయటం, ఇవన్నీ ఉన్నాయి. గన్నులు కొట్టేయటం, రాజకీయాల్లోకి రావటం, అది కూడా ఉంది మార్గం. అవి తీసేద్దాం, మామూలు మార్గాలు చెప్తాం మనం. ఇంకో మార్గం ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఒకసారి.
ప్రపంచంలో ఎక్కడైనా సరే మన బతుకులు బాగుపడాలా, పేదరికం పోవాలా, ఈ కులంతో వచ్చినటువంటి అసమానతలు పోవాలా, ఈ వివక్ష పోవాలా, అవమానం పోవాలా, తలెత్తుకు బిడ్డలు బతకాలని చెప్పంటే మన పిల్లలకి మంచి చదువు రావటం, వాళ్ళ తెలివితేటలు బయటపడటం కంటే ఇంకేమన్నా మార్గం ఉందా? ఒక్కటి చెప్తారా? మరి మన రాజకీయంలో ఏ పార్టీ అన్నా కూడా, అధికారంలో ఉన్నాడు, బయట ఉన్నాడు, రావాలని కోరుకుంటున్నాడు, ఏ పార్టీ అన్నా కూడా దీనికోసం ప్రాణం పెడదాం అని మన దగ్గరకు వచ్చి కనీసం చెప్పనడు అని చెప్పారు ఎప్పుడన్నా? ఎలాంటి రాజకీయంలో ఉన్నాం మనం? ఇక్కడొచ్చి రోడ్ షో చేస్తే ఒక 300-400 మందినో 3-4 వేల మందినో కిరాయికి తీసుకొచ్చి బ్రాండ్ తీసేసారు ఇచ్చి ఒక్క రోజులో 50 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. దాన్ని రాజకీయం అంటారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళ బాబుగడి సొమ్మాది. వీళ్ళు ఎవడన్నా సొంత డబ్బు గోరంట ప్రాంతానికి, గుంటూరు నగరానికి, పత్తిపాటి నియోజకవర్గానికి సేవ చేయకపోతే నేను బతకలేను, దానికంటే చచ్చిపోవడం మేలు, ఉన్న ఆస్తులని తగలెట్టేసి, బెల్లం పెట్టిన తాకట్టు పెట్టేసి ఈ ప్రజల సేవ కోసం నేను కోట్లు ఖర్చు పెడతాను అని ఎవడన్నా వచ్చాడా? మరి ఎట్లా ఖర్చు పెడతారు 2 కోట్లు? ఎందుకు ఖర్చు పెడతారు 2 కోట్లు? ఎట్లా, ఎందుకు? ఈ ప్రశ్న మనకు రావాలా? వీళ్ళందరూ ఒక్కొక్క పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటాను. పేపర్లో ఎప్పుడు చూసాను, సాధారణంగా పేపర్లు చూడండి, నాకు ఊరికే మనసు గజిబిజి అవుతుంది ఎందుకని పేపర్లో, టీవీ చూడను. టీవీలో ఉంటే ఆహ్లాదంగా ఉంటే చూస్తాను, వదిలేస్తాను. అప్పుడప్పుడు కళ్ళబడుతుంటాయి. ఇవాళ పేపర్లు చూశాను, వీడి మీద వాడి మీద ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా కూడా పత్తిపాటి నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో కూడా డబ్బులు, బ్రాందీ పంచి పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు ఒకరి మీద ఒకళ్ళు. ఎందుకని? అందరూ పంచి పెడుతున్నారు, అవునా? అందరూ బ్రాంతి పంచుతున్నారు. దొంగలు తెలుగుతున్నట్టుగా మౌనంగా కూర్చున్నారు. డబ్బులు పంచిపెట్టకపోతే, బ్రాంతి పంచిపెట్టకపోతే, జనాన్ని మత్తులో ముంచకపోతే వీళ్ళకి రాజకీయం ఎట్లా ఉంటుంది? ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ ఎలక్షన్లో?